అస్పష్టత ఉంది. మీకేమన్నా స్పష్టత ఉందా? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మా వైపు ఇంకా ఎటువంటి స్పష్టత లేదండి. కేంద్ర పార్టీ నుంచి వచ్చిండేటువంటి పరిశీలకులకు సంబంధించి కానీ ఇవన్నీ ఉండేటువంటి దాంట్లో అయితే ఇప్పటిదాకా మాకు ఉండేటువంటి సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. ఎక్కువ భాగం కార్యకర్తలు కానీ చాలా మంది నాయకులు కానీ అదే పద్ధతిలోనే ఉన్నారు. కొంతమంది నాయకులు అలా కాదు, కొన్ని సీట్లు వస్తే మంచిది అంటున్నారు. అయితే చాలా మంది ఏంటంటే గతంలో ఆయన సీట్లు ఇచ్చాడు, మంత్రులు కూడా ఇచ్చాడు, బట్ అందరినీ డమ్మీలు చేశాడు. అతనితో పోవడం వల్ల ప్రయోజనం లేదు, అతను నమ్మదగినటువంటి స్నేహితుడు కాదు అనేటువంటి విషయంలోనే ఎక్కువగా ప్రచారం ఉంది. అదే జరుగుతోంది ఇక్కడ. సాధారణంగా కార్యకర్తలు అయితే లేదు. అయితే కేంద్ర పార్టీ అనేటువంటిది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుందంటే అండి, రాష్ట్ర పార్టీకి సంబంధించి రాష్ట్రాల గురించి మేము ఎక్కువ ఆలోచన చేస్తాం. అదే కేంద్ర పార్టీ ఏ పరిస్థితిలో ఉంటుందంటే కేంద్రంలో వచ్చేటువంటి పరిస్థితులకు సంబంధించి అంచనా వేసి ఏదైనా ఉన్నప్పుడు, నేను గతంలో కూడా చెప్పాను, 1999లో మేము అదే త్యాగాలు చేసాం, ఈ రోజు త్యాగాలు చేయాల్సి వస్తే చేస్తాం. కానీ ఈ రోజు వరకు మాత్రం భారతీయ జనతా పార్టీలో దాని మీద ఎటువంటి చర్చలు లేవు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ మిగతా పేపర్లో వచ్చేది కానీ కొంతమంది కావాలని చెప్పి ప్రమోట్ చేసేటువంటి అన్ని విషయాలు ఉన్నాయి తప్ప ఎక్కడ కానీ భారతీయ జనతా పార్టీలో ఇటువంటి ఆలోచన కానీ దీని గురించి కూడా లేదు. రాబోయేటువంటి రోజుల్లో మా సమావేశాలు ఉన్నాయి, ఆ సమావేశాల్లో ఏదన్నా తెలిస్తే నేను చెప్పగలుగుతాను తప్ప ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క అభీష్టం మాత్రం ఒంటరిగా వెళ్ళాలి. ఇక్కడ అధికారం కోసము అరువులు చాచేటువంటి వ్యక్తులు ఎవరు లేరండి. అధికారం లేకపోతే కప్పలు తక్కడలాగా నీటిలో పడి బయటకు పడిపోయింటే చేపలాగా చచ్చిపోయేటువంటి వాళ్ళు ఎవరు భారతీయ జనతా పార్టీలో లేరు. అధికారంలో ఉన్నా లేకపోయినా దేశభక్తితో రాజకీయం చేస్తాం. అదే పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకు ఉన్నంత టెన్షన్ మాకైతే ఏముండదండి. రాజకీయంగా ఆ రోజుకు మేము ఏం చేయాలి, మేము కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అవకాశం ఉన్న చోట్ల ఎక్కువగా ఎట్లా ఓట్లు సంపాదించుకోవాలి, ఆ ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో కనీసం వచ్చేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ప్రతి ఒక్క బూత్ కి ఒక 10 మెంబర్స్ యూత్ ని ఎట్లా తయారు చేయాలి, ప్రతి ఒక్క గ్రామంలో కూడా పంచాయతీ నిధులు మాత్రమే వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏవి లేవు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా ప్రతి ఇంటికి తెలియచేయాలి, ఆ ఓటర్స్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు మళ్లించాలి అనేటువంటి ఈ విషయంలోనే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలోనే సభలు జరుగుతున్నాయి, ఈ విషయంలో ప్రచారాలు జరుగుతున్నాయి, ఈ విషయంలో ఇన్ఛార్జీలు వస్తున్నారు, అనేక సభలు పెడుతున్నారు, ఇంటింటికి మేము వెళ్తూ ఉన్నాం. చాలా చోట్ల మాత్రం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఈ ఆర్థిక అభివృద్ధికి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ఆ రెస్పాన్స్ ని ఏ విధంగా మేము క్యాష్ చేసుకోగలుగుతాం అనే దాని మీద మా యొక్క విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఒకటైతే నాకు కనిపిస్తుండేదండి, ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కేంద్రంలో మాత్రం మోడీ గారు ఉండాలని చెప్పి కరుడు గట్టిండేటువంటి కాంగ్రెస్ వాదులు, కరుడు గట్టిండేటువంటి తెలుగుదేశం వాదులు కూడా అంటున్నారు. ఇది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నాకుండేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అదండి.